భయపడి తెచ్చేదానికి శాప్ పనిచేస్తుందని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీచ్ గేమ్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కు చాలా ఆదరణ ఉంది కాబట్టి దానిలో భాగంగానే విశాఖపట్నంలో వాటర్ స్పోర్ట్స్ అకాడమీని కూడా ఏర్పాటు చేసేదానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఆంధ్ర రాష్ట్రంలో గ్రామీణ స్థాయి నుంచి ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ నుంచి అలాగే పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో అది ముఖ్యంగా పేద క్రీడాకారులకు ఆర్థిక సాయం అందించే విషయంలో వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని పెంచే విషయంలో గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ అలాగే ఐటీ మినిస్టర్ గారైన లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎందుకంటే ఆయన హెచ్ఆర్డిగా మినిస్టర్గా రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆయన ఒకటే ఉద్దేశం మాకు చెప్పడం జరిగింది, గ్రామీణ స్థాయిలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క చదువుతో పాటు క్యారికులంలో స్పోర్ట్స్ ను కూడా ఒక కాంపోనెంట్ గా చేయమని చెప్పారు. దానిలో భాగంగా రేపు 3 సంవత్సరాల్లో కూడా ఆ విధమైన ప్రణాళికాబద్ధంగా క్రీడలను వారికి సమకూర్చి ఇంకా నైపుణ్యంతో కూడిన క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చెప్పండి సార్. అవును సార్. ముఖ్యంగా చాలా మంది సీనియర్ పాత్రికేయ మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. గత 30 రోజులుగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపక్షాల వారికి ఏమైందో మాకు తెలియదు కానీ సుమారుగా 16,000 మంది ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉండి గత 5 సంవత్సరాల్లో మా భవిష్యత్తు ఏమైతుందో అని తెలియక వాళ్ళు బాధపడే తరుణంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాళ్ళ అదృష్టానికి లోకేష్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు రావడంతో మొట్టమొదటి సీజన్లోనే అంటే ఫస్ట్ 1 year లోనే డిఎస్సిని తేవడం జరిగింది. అది కూడా మెగా డిఎస్సి. ఆ డిఎస్సిలో నిష్పక్షపాతంగా ఎక్కడ 0.000% కూడా తప్పులు ఎక్కడా లేవనెత్తకుండా 16,000 పోస్టులు ఫిలప్ చేశాం. ఆ పోస్టులు కూడా ఫిలప్ చేసి ఎంతో లాంఛనంగా అమరావతిలో ఒకే దినాన వారందరికీ వారి యొక్క నోటిఫికేషన్ అయిన తర్వాత పరీక్ష ఉత్తీర్ణ తర్వాత వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగితే 8-9 నెలలు జీతాలు తీసుకున్న తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టీము డిఎస్సి మీద మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు నేను దీనికి స్పందించేది కూడా ఎందుకంటే నా శాఖకు సంబంధించి 3% రిజర్వేషన్ అదైతే ఏదో ఉందో అది నేను గతంలో చెప్పినట్టే క్రీడాకారులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం. ఎందుకంటే ఇంకా యావత్ భారతదేశంలో ఇంకా క్రీడాకారులు కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి అద్భుతమైన పథకం లేదనుకునే తరుణంలో ఇక్కడ 3% రిజర్వేషన్ కల్పించారు. అదే తరుణంలో ఇక డిఎస్సి కూడా రావడంతో మనకు 420 పోస్టులు క్రీడాకారులకు ఇచ్చే విధంగా ఇక్కడ మంచి అవకాశం వచ్చింది. అలాంటి తరుణంలో ఎక్కడ ఏ విధమైన సూక్ష్మమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ఎక్కడ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా బ్యూరోక్రాటిక్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఇవన్నీ నిర్వర్తించాం. దానిలో 450 పోస్టులకు గాను కేవలం 382 పోస్టులు అంటే ఎవరైతే నిజంగా దీంట్లో లబ్ధి పొందాలనుకున్నారు వాళ్ళకి మాత్రమే ఉద్యోగ అవకాశం కల్పించాం. అలాంటి వాళ్ళు జీతాలు తీసుకొని 8 నెలల తర్వాత కూడా ఇంకా రాజకీయం చేస్తున్నారంటే నేను ఒకటే చెప్తున్నా, ఈ విషయం గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు మాట్లాడారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వివరణ ఇచ్చారు, మా ఎండి గారు ఇచ్చారు, మంత్రిగా నేను కూడా చెప్తున్నా ప్రతిపక్షాలు ఇప్పటికైనా రాద్ధాంతం ఆపాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో లోకేష్ గారికో ఈ రాష్ట్రానికో ఆపాదించడం కాదు. ఎవరైతే ప్రభుత్వం ద్వారా 16,000 మంది 16,000 కుటుంబాలు ఈ ఉద్యోగాల ద్వారా వాళ్ళు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్న కుటుంబాలు మీరు అవమానించడమే తప్పక దీంట్లో రాజకీయం ఉంది తప్పక ఎక్కడ నిజాయితీగా మీరు మాట్లాడడం లేదని తెలియజేసుకుంటున్నా. సార్ ఇది ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ విచారణ అక్కడికే ఆగిపోయింది, నెక్స్ట్ స్టెప్ వెళ్ళట్లేదు. ఎందుకంటే గతంలో మీరు కూడా ఆరోపణలు చేశారు ఆడుదాం ఆంధ్ర. సార్ మేము
ఆడుదాం ఆంధ్ర విషయంలో ఈ రోజుకి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. నేను ఒకటే చెప్పాను, నేను మంత్రి అయిన తర్వాత శాసనసభ